హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. ఇవాల్టి మన టాపిక్, మనం మాట్లాడాల్సింది చర్యల గురించి, మనుషుల గురించి కాదు. ఖండించాల్సింది చర్యల్ని, మనుషుల్ని కాదు. ఈ టాపిక్ పై మనతో చర్చించడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు జవహర్ లాల్ నెహ్రూ గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్. అలాగే జేఎన్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. హాయ్ స్టూడెంట్స్. హలో సార్. మొదటగా చెప్పండి, మనం చర్యల గురించి ఖండించాలి అని చెప్పుకున్నాం. అయితే ఏదైనా ఒక సందర్భంలో మనిషి చేసిన చర్యలను ఖండించాలి అంటే అవతలి వ్యక్తి ఈగో హర్ట్ కాకుండా, అతను బాధపడకుండా అతనికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి, దాన్ని ఎలా ఖండించాలి? మనం అసలు ఖండించవలసిన ఆవశ్యకత అంటూ మనకు లేదు. అతని చర్య వల్ల మనం ఎంత నష్టపోయామో అన్నది అతనికి తెలియచేయాలి. ఓకే, సర్వసాధారణంగా ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక 10% నేను నా గురించి చెప్పేస్తూ ఉంటాను, 20% మన ఇద్దరి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, మిగతా 70% మన ఇద్దరికీ సంబంధించిన ఒక కామన్ వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటాం. అంటే చాలా వరకు సంభాషణలో వ్యక్తుల పాత్ర ఎక్కువ ఉంటుంది, అంటే మనుషుల గురించే మాట్లాడుతూ ఉంటాం. అట్లా కాకుండా ఆ మనుషులు చేసిన చర్యల గురించి మనం ఎప్పుడైతే చర్చించడం ప్రారంభించామో మనకు మనుషుల మీద వ్యతిరేకత ఏర్పడదు. ఒక మనిషి చేసిన చర్య వల్ల మీకు ఏమైనా నష్టం జరిగితే ఆ నష్టం ఏ స్థాయిలో జరిగింది, ఆ నష్టాన్ని మీరు ఎలా పూడ్చుకోగలరు, ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి మీకు ఎంత సమయం కావాలి, దానికి మీరు ఎలా పునరాంకితం అవ్వాలి అన్నది మీరు ఆలోచించినప్పుడు ఆ మనిషి చేసిన నష్టం ద్వారా వచ్చిన కష్టం మీకు పెద్దగా అనిపించదు. ఇప్పుడు ఎవరైతే మనిషి మనకి నష్టం కలిగించాడో అతనికి దాని గురించి మనం మొదట ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి కదా. దీనివల్ల నేను బాధపడ్డాను, ఇంకొకసారి ఈ చర్యను నువ్వు రిపీట్ చేయొద్దు, దీనివల్ల మన రిలేషన్ దెబ్బతింటుంది అని చెప్పగలగాలి. అంటే ఇక్కడ మీరు అతని చర్య గురించే చెప్పండి, అతన్ని సంబోధించి మాట్లాడకండి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఎదుటివాళ్ళు చేసిన చర్యని మనసులో దాచుకుంటాం, ముందు చెప్పం. ఇంకొకసారి అతను మన్ని ఖండించినప్పుడు ఇది వెపన్గా వాడతాం. సరసంగా చాలా మానవ సంబంధాల్లో చెడిపోవడానికి ఇది ఒక మొట్టమొదటి కారణం. లెటెస్ట్ టేక్ సపోజ్ ఒక భార్యాభర్త ఉన్నారు అనుకోండి, భర్త ఏదో అబద్ధం చెప్పాడు, ఆ విషయం భార్యకి తెలిసింది, అక్కడికక్కడే ఆమె అడగదు, అది మనసులో పెట్టుకుని కూర్చుని ఎదురు చూస్తూ ఉంటుంది అవకాశం కోసం. ఎప్పుడైనా భర్త వచ్చి ఈ భార్యను ఒక తప్పు పట్టుకున్న వెంటనే, ఎందుకు ఈరోజు నువ్వు నాకు అబద్ధం చెప్పావు అంటే, మరి ఆ రోజు నువ్వు నాకు అబద్ధం చెప్పావు కాబట్టి అంటారు. అంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ ఆపర్చునిటీ టు టేక్ ఏ రివెంజ్. అంటే మనం రివెంజ్ తీర్చుకోవడానికి ఎదురు చూడడం కాదు, అవతలి వ్యక్తి తప్పు చేసినప్పుడే తప్పును నిలదీయాలి. ఆ తప్పును నిలదీసి ఆ తప్పు నుంచి అతని పరివర్తన తీసుకురావాలి. ఆ పరివర్తన ఎలా వస్తుందంటే, ఈ తప్పు వల్ల నాకు ఈ బాధ కలిగింది అని మీరు అక్కడికక్కడ ఎప్పుడైతే చెప్పగలిగారో అతను క్షణాన్ని వెళ్ళలేకపోవచ్చు, వినే స్థితిలో కూడా లేకపోవచ్చు, నో ప్రాబ్లం. కానీ తను ఏకాంతంగా కూర్చున్నప్పుడు మాత్రము డెఫినెట్గా మీరు చెప్పినటువంటి మాటలు అతనికి ప్రభావాన్ని చూపిస్తాయి. కొంతమంది మనుషులు మనం చూస్తూ ఉంటాం, ఒక ఆఫీస్లో కావచ్చు, కాలేజ్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు. కొంతమంది మీద ఆటోమేటిక్గా అయిష్టం పెరిగిపోతుంది, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఉండదు, ఇలాంటి చర్యలు కూడా ఏమీ జరగవు. అయితే ఎందుకు వాళ్ళని ఖండించడం జరుగుతుంటుంది కొంతమంది మనుషుల్ని? ఈ అయిష్టత ఏర్పడడానికి ఆల్రెడీ మీ మైండ్లో మీరు బ్లాక్ చేసుకున్నటువంటి సిద్ధాంతమే. మీరు ఒక పర్టికులర్ మనిషి ఇలా ఉన్నవాడు ఇలా ప్రవర్తించవచ్చు, లేదా ఇలా అన్నాడంటే ఈ మాటకి ఇది అర్థం ఇది అయ్యి ఉండొచ్చు అని మీరు ఒక డిక్షనరీ తయారు చేసి పెట్టుకున్నారు. ఆ కోణంలోనే ఆ ప్రతి మనిషిని చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే అలా చూస్తూ ఉంటారో ఆ మనిషి ప్రవర్తన కొంచెం దానికి దగ్గరగా జరిగిన వెంటనే మీరు ఆ మనిషి మీద అయిష్టత ఏర్పరచుకుంటారు. చాలామంది విద్యార్థులకు సబ్జెక్టులు అంటే ఇష్టం ఉండవు. నాకు సోషల్ అంటే ఇష్టం లేదు అంటే అతనికి సోషల్ మీద కాదు, సోషల్ చెప్పే మాస్టర్ మీద కోపంతో సోషల్ మీద ఇంట్రెస్ట్ కోల్పోతాడు. చివరికి కొద్ది రోజులకి అసలు సోషల్ అంటే ఏమిటో తెలియని స్థాయికి వచ్చేస్తాడు. ఇంకో కొత్త టీచర్ రావచ్చు, సోషల్ చాలా బాగా చెప్పొచ్చు, నెక్స్ట్ క్లాస్లో సోషల్ మీద ఇంకా విజ్ఞానం కలిగించవచ్చు, కానీ తినకి ఆ సోషల్ అన్న దాని మీద ఒక రకమైన భయం, ఒక అసహ్యం ఏర్పరచుకుంటారు. అయితే అవతల వ్యక్తి చర్యల్ని ఖండించడం ఒక రకం అయితే, ఇప్పుడు మనం చెప్పుకున్నది మనలో కలుగుతున్న ఇలాంటి నెగిటివ్ చర్యల్ని మనం ఎలా ఖండించుకోవాలి? మొదట మనం ఖండించుకోవాలంటే ముందు ఆ చర్య వల్ల మనకు జరుగుతున్న నష్టాన్ని ఏంటో మనం విశ్లేషించుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ చర్యను విశ్లేషించుకుని దీనివల్ల నేను ఇది కోల్పోతున్నాను అని నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో ఆటోమేటిక్గా నేను దాన్ని ఖండించుకుంటూ వస్తాను. బలహీనపడే సమయాన్ని మనం పెంచుకుంటూ వెళ్ళాలి. సపోజ్ ఓ ఫ్రెండ్ ఉన్నాడు, సిగరెట్స్ కాలుస్తున్నాడు, అతని వల్ల మిగతా వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుందని చెప్పి మిగతా 3 స్నేహితులు అతనితో రావడం మానేశారు. ఇతనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సిగరెట్ కాలుస్తూ ఏకాంతంగా జీవితాన్ని గడపడమా, లేదా 3 స్నేహితులతో కలిసి తన జీవిత అభివృద్ధికి తను ప్లాన్ చేసుకోవడమా. ఈ రెండింటి మధ్య తన నిర్ణయం తీసుకున్నప్పుడు తన ఆలోచన సరళ ప్రకారం ఎస్ నేను ఆ ఫ్రెండ్స్ కావాలనుకున్నట్లయితే ఇది నేను వదులుకుంటున్నాను అని ఈ చర్యని ఖండించి ఆ స్నేహితులతో పాటు అభివృద్ధి చెందుతాడు. స్టూడెంట్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ మీరు ఇప్పుడు దాకా అన్నారు కదా సార్, ఇతరులను మనం అర్థం చేసుకొని వాళ్ళ ప్రకారం మనం వెళ్ళాలనేసి. అకార్డింగ్ టు ది
మీరు అన్నదాని ప్రకారం. అయితే మా ఫ్రెండ్స్తో మాట్లాడతాం సార్. సపోజ్ అతను ఒక తప్పు చేశారు, మనం రెక్టిఫై చేసి అతనికి చెప్తాము. కాకపోతే అతను వినడు. మూర్ఖత్వం నిండి ఉంటుంది. అయితే ఫర్దర్ మనం దానికి ఎలా ఇంప్రూవ్ చేయాలి దాన్ని? ఇక్కడ మీకు 2 ఆలోచనలు ఉన్నాయి. ఒకటి, అతనితో పాటే జీవితం సాగించాలన్న దృక్పథం మీరు ఉన్నట్లయితే మీరు అతన్ని మార్చడానికి పూర్తి ప్రయత్నం చేయండి. అలా కాని పక్షాన తన దారిని వదిలేసి మీ దారిని మీరు ముందుకు వెళ్ళిపోండి. ఎందుకంటే మనం పరిష్కారం గురించి ఆలోచించేటప్పుడు, విశ్లేషణ చేసేటప్పుడు మనకి తోడ్పడినటువంటి ప్రతి సందర్భాన్ని మనం కట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ మన ఉద్దేశం సమస్యని ఓవర్కమ్ రావడం. ఎప్పుడైతే సమస్యను మీరు పరిష్కరించాలనుకుంటున్నారో, ఒక సరైన పద్ధతి మీరు సూచించారో అతను వినాలి. అలా విన్నప్పుడు అతని గురించి మీరు పట్టించుకోక్కర్లేదు. సమస్య మీద అతందా? అతనికి ఉన్నా కానీ అతను మన ఫ్రెండ్ కదా సార్. అయితే యాజ్ ఎ ఫ్రెండ్ అన్న దానికి త్యాగానికి కూడా ఒక లిమిట్ ఉంటుందిగా. ఆ సమస్యలు మీకు ఏమైనా బాధ కలుగుతుందా? లేదు. అటు వదిలేసేయండి. ప్రపంచాన్ని ఎవరిని మీరు మార్చలేరు. ముందు మీరు మారితే ఆటోమేటిక్గా ప్రపంచం మారిపోతుంది.